మంచిర్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ మందమర్రి రూరల్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం. బీహార్లో రాహుల్ గాంధీ ర్యాలీలో నరేంద్ర మోడీ గారిని తన మాతృమూర్తిని అవమానించే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈరోజు మందమర్రి మండలంలోని ఆదిల్పేట గ్రామంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దేవర సంజీవరావు మాట్లాడుతూ నరేంద్ర మోడీని వారి మాతృమూర్తిని అవమానించే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలని, తను సిగ్గుపడాలని, తనలో నిజంగా భారతీయ ఆత్మ ఉంటే తను మాతృమూర్తులందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం ఓట్చోరీకి పాల్పడింది. నీ కుటుంబం ఈరోజు మీ కుటుంబం మొత్తం ఈ దేశంలోని తల్లులందరికీ క్షమాపణ చెప్పాలని, ఇంకొకసారి ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరిస్తూ డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కర్నాటి జనార్దన్, ప్రధాన కార్యదర్శి వంజరి వెంకటేష్, ఉపాధ్యక్షులు బోర్లకుంట లక్ష్మణ్, కార్యదర్శి మంద శ్రీనివాస్, కోశాధికారి ప్రదీప్ కుమార్ పెంచాల రంజిత్, సీనియర్ నాయకులు దారవ. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఎందుకంటే బీహార్ ఎలక్షన్లో ఆయన ర్యాలీలో అనుచిత వ్యాఖ్యలు మన ప్రియతమ నాయకుడైనటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క తల్లిని అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాహుల్ గాంధీ యొక్క దిష్టిబొమ్మను దానం చేయడం జరిగింది. ఈరోజు మందమర్రి మండల ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ, జిల్లా శాఖ పిలుపు మేరకు ఆదిల్పేట గ్రామంలో భారతీయ జనతా పార్టీ నాయకులందరి సమక్షంలో ఈరోజు కాంగ్రెస్ నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. బీహార్లో రాహుల్ గాంధీ యాత్ర చేస్తూ ఈరోజు ఓట్ చోరీకి పాల్పడ్డారని చెప్పేసి ఇలా తన కాంగ్రెస్ పార్టీ కోసం యాత్ర చేస్తూ ఆ యాత్రలో తన సమక్షంలో నరేంద్ర మోడీ గారిని ఏదైతే మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారో వారిని తిట్టే విధంగా, వారిని అవమానించే విధంగా, వారి మాతృమూర్తిని అవమానించే విధంగా వారు అక్కడ స్లోగన్ చేయడం జరిగింది. నిజంగా ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇలా రాహుల్ గాంధీ నువ్వు ఒకసారి ఆలోచన చేయాలి. నిజంగా నీ కార్యకర్తలు నీ సమక్షంలో ఒక మాతృమూర్తిని, ఈ చనిపోయినటువంటి తల్లిని అవమానించే విధంగా, ఈ భారతదేశ ప్రధాని యొక్క తల్లిని అవమానించే విధంగా స్లోగన్ చేస్తే నిమ్మకు నీరెత్తకుండా ఉన్నావు. నిజంగా ఇది నీకు సిగ్గనిపిస్తలేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఈరోజు తల్లి విలువ నీకు తెలుసా తెలియదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. అసలు నీవు ఫిజికల్గా ఇండియన్ కావచ్చు, కానీ నీ ఆత్మ భారతీయత లేదు. నీ ఆత్మలో నిజంగా నీ ఆత్మలో భారతీయత ఉంటే ఈరోజు అంత ఘోరంగా అవమానించినటువంటి వ్యక్తుల్ని నువ్వు నీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. నీ సమక్షంలో జరిగినప్పుడు దానికి నువ్వు వివరణ ఇవ్వాలి. కనీసం నువ్వు వివరణ ఇవ్వకుండా, దాని మీద ఎటువంటి చెప్పకుండా ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు ఇలా ఈ భారతదేశం మీద, భారతదేశ సంస్కృతి మీద నిజంగా నీకు అసలు ఆలోచన లేదు, నీకు విలువ లేదని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం. నిజంగా నీకు తల్లుల మీద గౌరవం ఉంటే ఈరోజు దాన్ని విమర్శించేదానివి. ఇలా ఓట్ చోరీ అని తిరుగుతూ ఉన్నావు. ఓట్ చోరీకి పాల్పడింది ఎవరు? ఇలా నీ తల్లి, నీ తాత, వీళ్ళందరూ ఓట్ చోరీకి పాల్పడ్డారు. ఇలా భారతీయ జనతా పార్టీ కాదు, ఎలక్షన్ కమిషన్ కాదు, ఇలా ఎవ్వరు కూడా ఓట్ చోరీకి పాల్పడలేదు. ఇలా నీ కుటుంబం ఓట్ చోరీకి పాల్పడ్డది. ఇలా నీ తల్లి తనకు భారతదేశ పౌరసత్వం లేకపోయినా కూడా ఇందిరాగాంధీ హయాంలో తమ ఓటు తీసుకొని ఆమె యొక్క ఇటలీ వ్యక్తి ఇలా భారతదేశంలో ఓటు వేసింది. అక్కడ ఓటు చోటు జరిగింది. నీ నెహ్రూ, నీ తాతకు ఎటువంటి అవకాశం లేకపోయినా 15 మందిలో 14 మంది వ్యతిరేకించినా కూడా ఆయన ఓట్ చోరీకి పాల్పడి ఇలా ఆయన ప్రధానమంత్రి కాగలిగింది. ఈ విధంగా మీరు ఓట్ చోరీకి పాల్పడి
ఓట్ చోరీ అని చెప్పేసి నువ్వు బీహార్లో తిరుగుతా అంటే ప్రజలందరూ మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు బీహార్లో తిరుగుతున్నావు, మరి నీ పని నువ్వు చేసుకోకుండా ఇలా మా నరేంద్ర మోడీ గారు విశ్వగురువు, ఇలా దేశం మొత్తం ప్రపంచం మొత్తం ఆరాధిస్తున్నటువంటి అభిమాన నాయకుడి యొక్క తల్లిని ఇలా ఈ భూమి మీద లేనటువంటి తల్లిని విమర్శించే విధంగా ఇలా నీ సమక్షంలో స్లోగన్ చేస్తా ఉంటే, నీ సమక్షంలో మాట్లాడుతూ ఉంటే అసలు నీకు సిగ్గనిపించట్లేదా? కనీసం నువ్వు ఏ విధంగా మొహం పెట్టుకొని తిరుగుతా ఉన్నావు అని చెప్పి మేము అడుగుతున్నాం. దాని మీద నువ్వు తప్పకుండా క్షమాపణ చెప్పాలి. నిజంగా నీకు ఒక భారతీయత నీలో ఉండి ఉంటే, నిజంగా నువ్వు ఒక మంచి ఇండియన్ అయితే ఇలా నీ తల్లికి నువ్వు నిజంగా నీ తల్లి ఇలా ఈ దేశం కోసం ఆలోచించినట్లయితే, ఇలా నువ్వు ఈ దేశం కోసం ఆలోచించినట్లయితే, నీ కుటుంబం ఆలోచించినట్లయితే ఈ దేశంలో ఉన్నటువంటి తల్లులందరికీ నువ్వు క్షమాపణ చెప్పాలి, నరేంద్ర మోడీ గారికి క్షమాపణ చెప్పాలి. ఆ విధంగా చేయకపోతే అసలు నువ్వు భారతీయతనే లేనట్టు నీలో. నిజంగా నువ్వు పూర్తి అనర్హుని ఈ దేశంలో జీవించడానికి. నిజంగా నీకు ఇప్పటికీ నువ్వు భౌతికంగానే భారతీయునివి, అది మా అందరికీ తెలుసు. నీ ఆత్మలో భారతీయత లేదు. నువ్వు నిజంగా భారతీయత ఉంటే ఇప్పటికే క్షమాపణలు కోరుకునేవాడివి. ఇప్పటికైనా నువ్వు తప్పకుండా నరేంద్ర మోడీ గారికి, దేశానికి, సమాజానికి క్షమాపణలు కోరుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతా కీ, భారత్ మాతా